అన్న బాగుంది. మైండ్ బ్లోయింగ్ అన్న, క్రేజీ, మామూలుగా లేదు సినిమా. సూపర్ చూపించాడు, మైథాలజీ ప్రకారంగా సెక్సీ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. ప్యూర్లీ ప్రశాంత్ వర్మ మ్యాచ్కి అయితే కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ ఎక్కడా తగ్గలేదు. లో బడ్జెట్లో సినిమా అద్దరగొట్టాడు. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. సూపర్ సూపర్ చాలా బాగుంది, చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి అన్న. సినిమా చూడొచ్చు, అందరూ వచ్చి చూడాలి, అందరూ వచ్చి చూడాలి. సినిమా బాగుంది. సినిమా చాలా బాగుంది. ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లే అయితే అదిరిపోయింది. తేజ సత్య అదరగొట్టాడు. బీజిఎం బాగుంది. మస్తు ఉంది, మస్తు నవ్వుకున్నాం ఫస్ట్ హాఫ్. మూవీ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ విజువల్స్. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇప్పుడే యాక్చువల్ స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది, బాగుంది. లేదు, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో వెళ్ళింది. ఇప్పుడైతే యాక్చువల్ ఇప్పుడే ఒక 40 minutes తర్వాత స్టార్ట్ అయింది మూవీ. మీన్ ఇన్ డెప్త్ స్టోరీలోకి బాగుంది. బాగుంది అన్న సినిమా. లైక్ ఓవరాల్ మొత్తం ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం చాలా వెయిటింగ్ అన్న. అన్న బోరింగ్ ఒక్క సీన్ కూడా లేదన్న, మొత్తం సూపర్ సూపర్ తీసిండు. ఎంత ఆదిపురుష్ కానీ చాలా బాగుంది అన్న. బీజిఎం చాలా బాగుంది అన్న, గట్టిగా ఇచ్చిండు, చాలా బాగుంది. ఇంటర్వెల్ చాలా, మొత్తం మూవీకి బెస్ట్. అది ఒక సీన్ వస్తుంది ఇంటర్వ్యూల్ అప్పుడు, సూపర్. అసలు అరుపులే ఫైట్ జరుగుతుంది, అది మాత్రం ఆసమ్ అంతే. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఒక ఎలివేషన్ సీన్ ఇంటర్వ్యూల దగ్గర ఉంది, అదైతే సూపర్. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో అయిపోయింది. ఇప్పుడే మా హనుమాన్ వచ్చాడు, వాళ్ళు ఉండదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చిన్న సినిమాని ఎంతగానో ఎంకరేజ్ చేస్తారు అనుకోలేదు ఎవరు. విజువల్స్ అయితే ఓమ్రాజ్ కమ్ టు మై రూమ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సినిమా ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందని ఇంకా తెలియదు, అది కూడా బాగుంటుంది. జై శ్రీరామ్ అంతే. 22వ తారీఖున అందరూ సిద్ధంగా ఉండండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫస్ట్ హాఫ్ అయితే బ్రిలియంట్ ఉన్నానా. చిన్న సినిమా అని చెప్పి పాపం రేపు షోస్ వెళ్ళండి లేవు, కానీ కంటెంట్ ఉన్న మూవీలా ఓవర్ ఆపడు, గట్టిగా కొడతాడు హనుమాన్ అయితే. ఫస్ట్ హాఫ్ అయితే బ్రిలియంట్ అన్న. ఎక్స్పెక్ట్ లైక్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ జాంబీ రైటీ అట్లుంటాయి. సో దీన్ని ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చూసుకుంటే జాంబీ రైటీ లైట్ యావరేజ్ మూవీ, ఇది కూడా యావరేజ్ ఉంటాను అనుకున్నాం. బట్ ఇది కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది ఎబో. సో సెకండ్ హాఫ్ కూడా సాటిస్ఫైడ్ ఉంది అనుకో, పక్కా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టచ్చు. తీసారు విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే ఇంత బడ్జెట్లో ఎప్పటివరకు 20 crores ఇప్పటివరకు రాలేదు. ప్రశాంత్ వర్మ గ్రేట్, చాలా బాగా తీసినాడు. పక్కా ఎంటర్టైన్మెంట్ అన్న, కామెడీ, యాక్షన్. డైరెక్టర్ ఖచ్చితంగా ఫీల్ అవుతాడు 3D ఎందుకు తీయలేదా అని. సినిమా గ్రాఫిక్స్ చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంది. హనుమాన్ చాలా సూపర్గా ఉంది. సినిమా చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది సినిమా, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అంచనాకి. ఓకే, బాగుందన్న, సూపర్ ఉంది. తక్కువ బడ్జెట్తో విఎఫ్ఎక్స్ తీసిండు. బ్రేక్ అయితే మామూలుగా లేదు, సూపర్ ఉంది. మూవీ అయితే చాలా బాగుందన్న. ఫుల్ హైప్ సీన్స్ ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉంది మూవీ. సెకండ్ హాఫ్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మూవీ. అన్నిటికి మించి కెమెరా డైరెక్షన్ ఒకటి, ప్లస్ అన్నిటికి మించి సంక్రాంతికి ఒక పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమా రిలీజ్ అవ్వడం అనేది, అది మన కెమెరా వర్క్ మాత్రం సూపర్, అల్టిమేట్. అసలు బీజిఎం మాత్రం సూపర్ ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదా, సెకండ్ హాఫ్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది సినిమా, కామెడీగా ఉంది, బాగుంటుంది సినిమా. 3Dలో తీస్తే బాగుంది అనిపిస్తుంది, బాగుంటుంది సినిమా. ఆఫ్ అయితే బాగుంది, ఇంటర్వెల్ అయింది ప్రెజెంట్, బాగానే ఉంది, నచ్చింది. కామెడీ ఫుల్ ఉంది, బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది. సీన్స్ గ్రాఫిక్స్ బాగున్నాయి, చూడొచ్చు, మంచిగా ఉంది సినిమా. హనుమంత్ సీన్స్ అంటే ఇప్పుడు ఇంటర్వెల్ సీన్లోనే హనుమంత్ని చూపించారు. ఇంతకు ముందేమో దాని పవర్ ఏదో లింగం టైప్లో ఉంది, దాని పవర్ని చూపించారు. బాగున్నాయి గ్రాఫిక్స్ అయితే. ఆ చిన్న హీరోకి ఇంత పెద్ద సీన్ ఇవ్వడం అంటే గ్రేట్.